హాయ్ అండి, నమస్తే. ఇది నేను అమెరికాలో ఉన్నప్పుడు ఆ, మా మా ఇంటి గార్డెన్ అండి, మా పాప వాళ్ళ ఇంటి గార్డెన్ ఇది. చూసారా ఎంత అందంగా ఉందో. చాలాసార్లు మీకు వీడియోస్లో పెట్టాను. రోజెస్ కానీ ఇంకా అక్కడున్న డిఫరెంట్ ఫ్లవర్స్ కానీ అట్లా మీకు వీడియోస్ చాలా పెట్టాను. ఇప్పుడు ఇదంతా ఇంత అందంగా ఉంది కదా, ప్రశాంతంగా. చూడండి మీరు, నేను పెట్టబోయే వీడియో నెక్స్ట్ మీరు అస్సలు పోల్చుకోలేరు. ఈ ఇదే ఇల్లా, ఇదే గార్డెనా అన్నట్టు ఆశ్చర్యపోతారనమాట. అసలు జూన్ జూలైలో ప్రతి ఇంటి దగ్గర ఒక ఒక నందనవనం లాగా ఉంటాయండి మొక్కలు, చామంతులు. ఇగో మేము కూడా ఫాల్ సీజన్లో అలా పెట్టుకుంటారు వాకిళ్ళ దగ్గర. చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఆ నర్సరీకి వెళ్తే అసలు ఇంటికి రాబుద్ది కాదు. అసలు చామంతులు అంత అందంగా ఉంటాయి, అంత పెద్ద పెద్ద మొక్కలు. అంటే అవి ఇంకా ఉన్న నాళ్ళు ఉంచుకోవడమే, మళ్ళీ సర్వైవ్ అవ్వవు అనమాట. అట్లా షోకి ఉంటాయి, 3 నెలల దాకా ఉంటాయి అన్నమాట. ఆ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. ఇట్లా గుమ్మడికాయలు అవి వాకిట్ ముందు పెట్టుకుంటారు ఫాల్ సీజన్లో. చాలా బాగా డెకరేషన్ చేసుకుంటారు ప్రతి ఒక్కళ్ళు ఇంటిని. మేము కూడా ఒక 4 ఏమో ఇక చామంతులు కలర్స్ కలర్స్ తీసుకొచ్చి పెట్టింది క్రాంతి. చాలా బాగుంటాయి అన్నమాట. రోజు కొన్ని అలా ఓపెన్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ సీజన్ అంతా చాలా హ్యాపీగా గడుస్తుందండి. ఇప్పుడు పరిస్థితి మీరు చూసే ఉంటారు. ప్రజెంట్ ఒక 27 స్టేట్స్లో హై అలర్ట్ అంట. స్నో అనమాట. ఆ స్నో చాలా ఇబ్బంది పెడుతుంది ఒక 3-4 మంత్స్ వాళ్ళకి. ఆ తర్వాత మళ్ళీ బాగుంటుంది ఎంజాయ్ చేయడానికి. 4 మంత్స్ నరకమే పాపం. వాళ్ళు ఎటు వెళ్ళలేరు, ఏమీ చేయలేరు. చలి, సోఫాలో కూర్చున్నా చలే. కింద ఫ్లోరింగ్ కూడా అసలు ఎలా ఉంటుందో, సెంట్రల్ హీటర్స్ ఉన్నా కానీ స్వెటర్స్ అన్నీ బాగా గట్టిగా వేసుకోవాలి, లేకపోతే ఇంక అంతే సంగతులు. మనం ఎప్పుడన్నా అట్లా వెళ్ళే వాళ్ళకైతే ఇంక అసలు కొంచెం కష్టంగానే ఉంటుంది అన్నమాట. ఆస్తమా పేషెంట్స్కి అయితే ఇంకా చాలా ఇబ్బంది. అప్పుడు అలా ఉంది అనేది నేను ఒకసారి వీడియోస్ చూసుకుంటే నాకే బాధ అనిపించింది. ఇప్పుడు మీరు కూడా చూస్తారు అన్నట్లుగా నేను ఈ వీడియో మళ్ళీ రిపీట్ చేసి మళ్ళీ మీకు పెడుతున్నానండి, మీరు కూడా చూడండి. ఇందులో దగ్గర దగ్గర 4 కలర్స్ ఉన్నాయి అన్నమాట ఈ చామంతి మొక్కలు. ఆ రోజు వర్షం పడుతుంటే నేను సరదాగా వీడియో తీశాను, అంత గ్రీన్గా బాగుంది అని చెప్పేసి. నాని చాలా నీట్గా చేస్తాడు గార్డెన్ అంతా. ఇప్పుడు ఈ చెట్టు కనపడుతుంది కదా ఆరెంజ్, ఇందులో 40% లీవ్స్ రాలిపోయినాక కూడా అదంత అందంగా ఉందన్నమాట. ఇప్పుడు వస్తుంది చూడండి వీడియో, మీరు చూడండి. ఎంత ఘోరం అండి. ఇప్పుడు నేను చూపించిన ఇది డెక్ అనమాట, మేము బార్బీక్యూ చేసుకోవడానికి వెనక డెక్. మేము ఉన్నప్పుడే మా వారు అంతా సెట్ చేసి కట్టేశాడు. నెక్స్ట్ స్నో టైం వస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు ఇది ఇంటి ముందు మీరు చూసారు కదా, గుమ్మడికాయ పూల బోకే పెట్టింది, ఇది ఎంట్రన్స్. ఇప్పుడు చూడండి పరిస్థితి ఎలా ఉందో. అసలు ఎట్లా ఉంటున్నారా అని బాధ అనిపిస్తుంది అన్నమాట. మరీ చాలా ఎక్కువ పడుతుంది ఈ ఇయర్. ఇంటి ముందుకు కూడా, అసలు డోర్ ముందుకు కూడా ఇంత ఎత్తున వచ్చేసి పడుతుందండి. ఇంకా ప్రతి ఇంట్లో ఫైర్ ఆన్ చేసుకున్నారనమాట, చలి మంటలు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్. బాయ్.